సో వాట్ వీ నీడ్ టు డూ, కన్సిస్టెన్సీ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ ఎ ప్లాన్. ఈ ప్లాన్ వేసేటప్పుడు పెద్ద ప్లాన్, రోజుకి 15 చాప్టర్లు చదవాలి, 20 చాప్టర్లు చదవాలి అనే ప్లాన్స్ వేసుకో. హ్యావ్ ఎ మోడరేట్ ప్లాన్. ఒక అధ్యాయం, 2వ అధ్యాయం నుంచి చదువుతాం. ప్లాన్ వేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏంటంటే బోల్డ్ అని చాప్టర్స్ చదవడానికి ప్రయత్నించి ఒక 2 రోజులు చదువుతారు. 3వ రోజు యాక్చువల్ గా అన్ని చాప్టర్లు చదవలేము. సో 3వ రోజు బోల్తా పడదు. 4వ రోజు చదవచ్చుగా అనేటువంటిది అనుకుంటాం. ఈ రోజు ఒక రోజు పోయినా సరే రేపు 10 చాప్టర్లు చేసేద్దాం రేపు అనుకుంటాం. కానీ 4వ రోజు కూడా పోయిన తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ ఇయరే పట్టుకునేది. సో బెస్ట్ వే టు మేక్ ఎ ప్లాన్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ లో మోడరేట్ గా చదవగలిగినంత పోర్షన్స్ తీసుకోవటం. రెండోది అన్నిటినీ కలుపుకోవటం. నెమ్మదిగా వెళ్దాం, బోల్తా పడే బదులు నెమ్మదిగా తాబేల్లాగా వెళ్దాం. నేను నెక్స్ట్ 3-4 ఇయర్స్ లో బైబుల్ మొత్తం ఫినిష్ చేయాలనుకుంటున్నాను రా. కన్సిస్టెన్సీలో కీ ఏంటంటే మంచి అకౌంటబిలిటీ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 1-2-3 ఒక గ్రూప్ గా ఫామ్ అవటం, ప్రతిరోజు బైబిల్ చదివావా లేదా అని ఒకరికొకళ్ళు చెప్పుకోవటం.